హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చిన్నారి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ డేని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. హలో గాయస్, సో ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయి అందరం ట్రెడిషనల్గా డ్రెస్ అప్ అయిపోయి సో బేసిక్ మేకప్ మాత్రం వేసుకుంటున్నాం. బికాజ్ అండ్ డే టైంలో ఎక్కువ మేకప్ వేసుకోవడం బాగోదు అండ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల సో బేసిక్ మేకప్ ప్రిఫర్ చేస్తున్నాను. ఆఫ్టర్ కన్సీలర్, స్టిక్ ఫౌండేషన్ యూస్ చేసి కాంపాక్ట్ ఒక కవర్ లేయర్ అప్ చేసి దెన్ బ్రౌస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఐఎమ్ యూజింగ్ కలర్ బార్ ఐబ్రో ఫిల్లర్ అండ్ దెన్ ఫాలోడ్ బై బ్లష్ లేకపోతే బాగోదు కదా ట్రెడిషనల్ వేర్ పైన. బ్లష్ కూడా యూస్ చేస్తున్నాను. దెన్ ఐలైనర్ అయితే మ్యాండటరీ అండ్ కాజల్ కూడా పెట్టుకుంటాను బికాజ్ ట్రెడిషనల్ వేర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మోస్ట్లీ ఐ మేకప్ కాబట్టి. సో ఐ మేకప్ కూడా వేసుకోవడం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్లీ నా లుక్ అయితే రెడీ అయిపోయింది. నా డ్రెస్సింగ్ ఏంటనేది నేను తర్వాత రివీల్ చేస్తాను. సో ఫైనల్లీ ఇంకా లిప్స్టిక్ పెట్టుకోకపోతే ఎట్లా, లిప్స్టిక్ అయితే మ్యాండటరీ కదా మన అమ్మాయిలకి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ జ్యువెలరీ ఏంటి అని ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్లీ ఐ చూస్ దిస్ షార్ట్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్తో పేరప్. సో ఇప్పుడు బయలుదేరడం లేట్. నాతో పాటు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు అండ్ రెడీ అయి ఉన్నారు బయలుదేరడానికి. మమ్మీ కూడా లంచ్ కోసం ప్యాక్ చేసి పెడుతుంది. లంచ్ కూడా అక్కడే చేస్తాము. ఆఫ్టర్ ప్లేస్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్లేస్ చూసుకొని అక్కడే లంచ్ చేయాలి. అందుకని ఇంట్లోనే వండుకొని ప్యాక్ చేస్తున్నాము. చాలా రోజులైంది అందరం కలిసి అట్లా లంచ్కి వెళ్ళి బయటికి వండుకొని వెళ్ళి ఒక పిక్నిక్ లాగా వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు టైం స్కెడ్యూల్ చాలా ఎక్కువ అయిపోయింది, అందరికీ బిజీగా ఉంటున్నారని ఇవాళైతే ఫైనల్లీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉన్నారు. అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు చిన్న ఫోటోషూట్ అయితే తీసుకోవాలి కదా, ఇంత రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీసుకోకపోతే అదొక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో అది కూడా కానిచ్చేద్దామని, ఎందుకంటే అప్పటి వరకు పార్కింగ్ చేసిన వెహికల్స్ అని వాళ్ళు తీస్తున్నారు. అప్పటి వరకు టైం వేస్ట్ ఎందుకని అందరం ఇట్లా ఒక ఫోటోషూట్ అని చిన్న వాక్ వేస్తున్నాము. సో దిస్ ఈస్ హౌ వీ ఎంజాయ్డ్ బిఫోర్ లీవింగ్ ద హోమ్. ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా, ఎక్కడికని అనుకుంటున్నారా? అదేంటంటే స్వర్ణగిరి టెంపుల్ విచ్ ఈస్ 47.3 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈ టెంపుల్ అనేది యాక్చువల్గా యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారు బికాజ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి అండ్ లొకేటెడ్ ఇన్ మానేపల్లి హిల్స్, భువనగిరిలో. మానేపల్లి హిల్స్ అని ఎందుకు అంటున్నానంటే దిస్ వాస్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ బై మానేపల్లి ఫ్యామిలీ అండ్ ఎందుకు ప్రైవేట్ టెంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 47 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ ఉంది, బట్ స్టిల్ వెరీ క్లోజ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ పీపుల్కి కూడా. 12-foot tall statue of Venkateshwara Swami undi, which is the largest in Telangana, and natural spring and sacred pond believed to have healing properties ani antaru. And main accessibility is emunna ante road facilities baane unnai pilgrimages valaki. Accommodation kuda under construction lo undi. Food and transportation is completely available and wheelchair accessible kuda undi entrance దగ్గర, అంటే సిక్ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్కి కానీ టెంపుల్ దర్శనం కోసం. అండ్ ఇంకొకటి డివోటీస్ అందరికీ లార్డ్ వెంకటేశ్వర స్వామి అనేది చాలా స్పెషల్ కాబట్టి మన హిందూయిజంలో. అండ్ తిరుపతి తర్వాత ఇదే లార్జెస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ అని చెప్పొచ్చు. అండ్ గోల్డ్ ప్లేటెడ్ గోపురం ఉంది విచ్ ఇస్ సింబల్ ఆఫ్ గ్రాండ్యూర్. సో ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఫీచర్స్ ఇంకొకటి చాలా ఉన్నాయి ఇందులో. అదేంటంటే 40-foot మోనోలిత్ స్టాచ్యూ ఆఫ్ హనుమాన్ ఉంది విత్ 120-foot మండపం కూడా ఉంది. ఇంతే కాకుండా మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా ఫీచర్స్ చాలా బాగున్నాయి. అంటే ఆర్కిటెక్చర్ కానీ అది మనం ఎక్స్పీరియన్స్ అవుతే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బీన్ విజిటెడ్ టు దిస్. నాకు కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐఎమ్ గోయింగ్. సో కంప్లీట్లీ బ్లెస్డ్ అండ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ జలనారాయణ స్వామి సన్నిధి కూడా ఉంది, వాటర్ ఫిల్డ్ విత్ శాంక్చుయం. అండ్ ఈ డే టైం కన్నా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ విజువల్ ఎఫెక్ట్ ఎందుకో చాలా క్లీన్ అండ్ క్లియర్గా అనిపిస్తుంది. ఆ లైట్ ఇల్యూమినేటింగ్ లైట్స్ లాగా అనిపిస్తుంది. అండ్ వర్షిపింగ్ టైం అయితే మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్ అండ్ 1 to 2 ఈజ్ క్లోజ్డ్ లంచ్ టైం కాబట్టి. దెన్ 2 to 9 PM వరకు అయితే ఉంటుంది. న్యాచురల్గా అనిపిస్తుంది హిల్ టాప్లో ఉండడం వల్ల. ఆ సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ ఎక్స్పీరియన్స్ అవుతే ఇంకా బాగుంటుంది. మేము కూడా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని దీపాలు ముట్టించుకొని అందరం హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్
నారాయణ స్వామి సన్నిధి అయితే చాలా స్పిరిచువల్గా అనిపించింది అక్కడ విజిట్ అయినప్పుడు, వాటర్లో చూసినప్పుడు. ఎప్పుడూ అంటే పద్మనాభ స్వామి టెంపుల్ మేము ఎప్పుడూ దర్శించుకోలేదు, బట్ ఇక్కడ విట్నెస్ చేయవచ్చు అవన్నీ. అండ్ చిన్న వాటర్ ఫౌంటైన్ అండ్ ప్రసాదం అయితే పులిహోర లడ్డు అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా కూడా బోర్కొట్ అని ప్రసాదం అయితే మన హిందూ కల్చర్లో పులిహోర అండ్ లడ్డు కదా. సో లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నామని చెప్పినాం కదా. సో లంచ్కి అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్ అన్నీ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం ఇట్లా ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలో కలిసి లంచ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. పిక్నిక్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఇంప్లిమెంటెడ్ అనిపించింది ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. సో ఫైనల్గా నైట్ అయిపోయేలోపు ఇంటికి చేరుకోవాలని బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేలోపు నైట్ అవుతుందా లేదా అని చాలా కంగారుగా ఉండే, బికాజ్ డ్రైవ్ చేయాలి కదా లాంగ్ డిస్టెన్స్. అండ్ సో అందరు కేర్ఫుల్గా ఉండాలని. మోస్ట్లీ అయితే నైట్ ఏం అవ్వలేదు, ఇట్ వాజ్ ఈవినింగ్ టైం. మీరు చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది. వీ ఎంజాయ్డ్ అ లాట్. సో దట్స్ ఇట్ గైస్, వీ ఎంజాయ్ అ లాట్. మీరు కూడా విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్. గైస్, దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ ద బ్యూటిఫుల్ డే విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్స్ని కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.